జై శ్రీరామ్, భారత్ మాతా విజయ్. మొన్న మన ముఖ్యమంత్రి అనుకోకుండా అయిన ముఖ్యమంత్రి, రొట్టెరికి నిధులు పడ్డట్టు అయిన ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారిని గంటకొక డ్రెస్ మారుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి కావాలా, లేకపోతే జోడయాత్ర చేసే రాహుల్ గాంధీ కావాలంటాడు. దాని జోడయాత్ర అంటారా? స్కై బ్లూస్ టీషర్ట్ వేసుకొని, టైడ్ జిన్ వేసుకొని ఒళ్ళు తగ్గే యాత్ర అంటారు దాన్ని. దాన్ని జోడయాత్ర భారత ప్రజలు ఎవరు అనుకోలే. కానీ ఇప్పుడు గంటకోట డ్రెస్ అన్నాడు కదా నరేంద్ర మోడీ గారు. ఈయనకు ఓటుకున్నట్టు కేసు పడ్డప్పుడు ఒక ఇస్త్రీ చేసి పెట్టిండు అనుకుంటా అక్కడ ముఖ్యమంత్రి. ఏదో కేసు తప్పి ప్రధానమంత్రి గారు దండ పెట్టిండు అనుకుంటా. అది ఎంతగానో అభివృద్ధి చూడాలి. ఇలా భారతదేశ ప్రజలందరూ కూడా శ్రీ నరేంద్ర మోడీ గారిని కోరుకుంటూ ఉన్నారు, బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు అన్ని రకాలుగా. మళ్ళీ ఇంకొకసారి కిషన్ రెడ్డి గారికి సిగ్గులేదా? కిషన్ రెడ్డి గారికి సిగ్గా? కిషన్ రెడ్డి గారు ఏమైనా పార్టీలు మారాడా, ఖండవాళ్ళు మార్చిండా? ఈయనకి లేక ఓటు నోటికేషన్ అడ్డంగా బుక్ అయిపోయిందా? కిషన్ రెడ్డి గారికి సిగ్గు లేదని మాట్లాడతావా? నీకు ఓట్లు అడిగే విధానం రాదు. ఏదో రొట్టె విరిగి నేతిలో పడ్డట్టుగా నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ మరి చంద్రులకు అనుకోకుండా నీకు ఇచ్చారు. అంత తప్ప ముఖ్యమంత్రి గారు నువ్వు కావాలని ఇక్కడ చేయలేదు. అక్కడ కాంగ్రెస్లో ఒక గుంపు మేస్త్రిగా పెట్టి అనుకోకుండా ఎవరు లేకుండా దిక్కు నీకు ఇచ్చి నువ్వు ముఖ్యమంత్రి చేశారు. అది ఎన్నాళ్ళ పాటు చేయి, నువ్వు పరిపాలన చేయి, మంచిగా చేయి, మళ్ళీ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ గెలిచే ప్రయత్నం చేయి. అంతేగాని నరేంద్ర మోడీ గారి డ్రెస్ గురించి నువ్వు మాట్లాడటం ఏంటి? ఇలా రాహుల్ గాంధీ డ్రెస్సు చూస్తే స్కై బ్లూ టీషర్టు, టైట్ జిన్ ప్యాంటు వేసుకొని నడుస్తూ ఉంటే దాన్ని నిజంగా నువ్వు చెప్పా ముఖ్యమంత్రి గారు, నువ్వు చెప్పు, దాన్ని జోడో యాత్ర అంటారా? తన ఒళ్ళు లావు తగ్గటానికి చేసే వాకింగ్ అంటారా? చెప్పాలి మీరే. ఇప్పటికైనా సిగ్గు శరాలు మానేసి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో నువ్వు ఓడిపోయినా ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయి మళ్ళీ ఎంపీగా అవి కాదు. ఇప్పుడు ఉన్నది నువ్వేంటంటే ఓన్లీ ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడు. ప్రతిపక్ష నాయకుల్ని గౌరవించడం నేర్చుకో. ఓకే, జై శ్రీరామ్.